తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దిమందు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతోనూ సమాధానంతోనూ నింపునుగాక. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించినగాక. సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక అంటున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందమును సమస్త సమాధానమును మనకి అనుగ్రహిస్తాడని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. సమస్త ఆనందం ఇస్తాడు, సమస్త కృపను అనుగ్రహిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ రెండు ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం. ఆనందము సమాధానం ఇవి లేక ఈ రోజుల్లో కొట్టుమిట్టాడుతున్నారు జనం. సమాధానం లేదు, ఆనందం అంతకంటే లేదు. ఆనందం కోసం ఏవో వెతుక్కుంటున్నారు, యాత్రలు అంటున్నారు, టూర్లు అంటున్నారు, వీటిని వెతుక్కుంటున్నారు. కానీ యేసు ప్రభుని మన వాగ్దానాలని వెతుక్కోవట్లే జనాలు. మన దేవుణ్ణి కలిగి ఉండట్లా. ఆ యాత్రలు అంటున్నారు, టూర్లు అంటున్నారు, విహారయాత్రలకు వెళ్తున్నారు, విస్తారమైన లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ ఆనందము సమాధానం ఎక్కడుంది? మన దేవునిలో ఉంది. మన దేవుడు ఇస్తానంటున్నాడు. ఆనందము సమాధానం మనం కలిగి ఉండాలి అంటే విస్తారమైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. దేవుని యందు పూర్ణ విశ్వాసంతో నిండినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనము ఈ లోకంలో దేవుని బిడ్డలముగా జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే మనల్ని ఎటు పోనివ్వడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమీ చేయలేనివ్వడు, పాపమునకు దారి తీనివ్వడు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినప్పుడు, మనలో బయట ఉన్నా కానీ మనల్ని కంట్రోల్ చేయటం కష్టమే. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏవేవో చేసేస్తూ ఉంటాం. మనలో ఉండినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆయన కంట్రోల్లో ఉంటాం. కాబట్టి మనము ఏ లోకం వైపు పోము, లోకంలో ఉన్న వాటి కొరకు వెతుకులాడము, లోకములో ఆనందము కొరకు, లోకంలో సమాధానము కొరకు వెతుకులాడం. మనం దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని వెతుకుంటాం. సినిమా హాల్స్ ఎందుకు కిటకిటలాడుతూ ఉంటాయి అంటే ఆనందం పొందుకోవటం కోసం వెళ్తుంటారు. సమాధానం కోసం ధ్యానాలు చేస్తూ ఉంటారు. పార్కుల్లో కూర్చొని ధ్యానాలు చేస్తూ ఉంటారు. శిక్షణాలయాల్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు సమాధానం పొందుకోవాలని. మన దేవుడు మనకి ఊరికే ఇస్తారంటుంటే ఇంకా ఆ సినిమా హాల్స్ ఎందుకు, ఆ ధ్యానాలు ఎందుకు, ఆ పార్కులు ఎందుకు? మనకి మన దేవుని హత్తుకుంటే మన దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము సమస్త ఆనందాన్ని, సమస్త సమాధానాన్ని మనము పొందుకుంటామని ఇక్కడ దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఎక్కడికో పోనక్కర్లేదు, సమాధానం వెతుక్కుంటూ ఎక్కడికో పోనక్కర్లేదు, ఆనందం ఎదుక్కుంటూ ఎక్కడికో పోనక్కర్లేదు. మనం ఇంట్లోనే ఉండి దేవుని ధ్యానం చేస్తే, మనం ఇంట్లోనే ఉండి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఆయనను సేవిస్తూ ఉంటే దేవుడు మనకి సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం మన హృదయాల్లో భద్రం చేసుకుందాం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. విస్తారముగా నిరీక్షణ గలవారుగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అప్పుడు సమస్త ఆనందము, సమస్తమైన సమాధానం మనకి లభిస్తుంది. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. నాయనా, మిమ్మల్ని సేవించి ప్రభువా, పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభువా, సమస్త ఆనందమును సమాధానమును పొందుకునే వారినిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రభువా. మీలో ఆనందింప చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీరే మహిమ పొందండి. కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సమస్త ఆనందము, సమస్త మహిమ, సమస్త సమాధానము బిడ్డలకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.